చూడండి వాటర్ ఎలా కారుతుంది అందులోంచి. ఇంకెక్కడైతే టిఫిన్ చేసేసి ఇక్కడ నుంచి అయితే అనంతపూర్ అయితే వెళ్ళిపోవాలి. 94 కిలోమీటర్స్ అయితే ఉంది ఇక్కడ నుంచి. హెల్మెట్ తగిలిసిన పైన ఇదేదో పాడిపడిన బంగాళాలో ఉంది. ఇక్కడ నుంచి ఇలా లోపలికి ఉన్నట్టుంది. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు వచ్చేసి అయితే డేట్ వచ్చి 22, ఈరోజు వచ్చి 22. నైట్ అయితే శుభ్రంగా అయితే పడుకుండిపోయాను. బట్టలన్నీ అయితే అక్కడ ఆరేసేసాను, కనిపిస్తున్నాయా. నేను వచ్చేసి ఇప్పుడు అయితే అనంతపూర్ దగ్గరలో అయితే ఉన్నాను. ఇక్కడ నుంచి అనంతపూర్ 80 కిలోమీటర్స్ చూపిస్తుంది. బట్ అవన్నీ ఆరే వరకు అయితే నేను ఇక్కడ నుంచి అయితే కదలడానికి అయితే అవ్వదు. ఎందుకంటే లగేజ్ కూడా, బ్యాగులు కూడా చాలా వెయిట్ ఎక్కిపోయినాయి. అండ్ అవి ఆరకుండా తడి బట్టలు పెడితే స్మెల్ కూడా వచ్చేస్తాయి. సో కాసేపు అయితే అవి ఆరిపోయే వరకు వెయిట్ చేసి అయితే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదామని చెప్పేసి అనుకుంటున్నాను. అంతే. ఇప్పుడైతే ఇంకొన్ని వేడి నీళ్ళు అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను నా వర్షంలో తడిచిపోయిన గురించి. సో వేడి నీళ్ళు పెట్టుకుని తాగేసి కొంచెం ఇక్కడే ఫ్రెష్ అప్ అన్నీ అయిపోయి అప్పుడైతే స్టార్ట్ అవుతాను నేను అనంతపూర్ అయితే. ఓకే, ఇంక బయటకు వెళ్ళి అయితే మన బైక్ దగ్గరికి వెళ్ళి బైక్ ఛార్జ్ ఎంత అయిందో చూద్దాము. ఛార్జ్ అయితే నైటే పెట్టేశాను, చూద్దాం. ఇంకా షూస్ అయితే ఇక్కడ తడిసిపోయినాయి. ఇవన్నీ మన టెంట్ మొత్తం లోపల లగేజ్ చూడండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఈ సైడ్ నేను పడుకున్నాను. ఎండ వచ్చి బట్టలు అయితే ఇక్కడ ఆరేసుకున్నా. ఇప్పుడు ఎండ వచ్చేలాగైతే లేదు. సో ఇంకా నేనేం టైం ఇక్కడ నుంచి కర్నూలు దగ్గర అనంతపూర్ అయితే వెళ్ళిపోయి ఆ టైం కల్లా సన్ వస్తే కనుక అక్కడైతే నేను ఛార్జ్ పెట్టేసి ఇంకా అక్కడైతే ఆరిపెట్టుకుందాం అనుకుంటున్నాను బట్టలు. సో ఇక్కడ నుంచి అయితే మూవ్ అయిపోతాను, టైం వేస్ట్ కదుగుతున్నాయి. బైక్ అయితే ఇంకా రెడీగా పెట్టేసుకున్నాను. ఇంక మొత్తం అంతా లగేజ్ అంతా ప్యాక్ చేసేసి అనంతపూర్ అయితే స్టార్ట్ అయిపోతాను. ఇప్పుడు క్లైమేట్ మాత్రం అలానే మబ్బుగానే ఉంది. ఇంకేం లేట్ చేయకుండా బైక్ చూడండి, చెత్త. నైట్ రైడ్ చేసిన రైడ్ అయితే చాలా చెత్త. ఇంకా అది చెప్పుకోలేను. ఫుల్ ఆఫ్ రోడింగ్ అది నైట్ చేసింది అయితే. నేను అది కూడా ఒక్కరు కూడా లేరు ఆ రోడ్లో. అలాంటి రోడ్లో చేశాను. ఎయిర్ కొంచెం తక్కువ ఉంది, ఎయిర్ ఒకటి పెట్టించుకుంటే ఛార్జ్ వచ్చేసి 98% ఉంది. టోటల్ వచ్చి 365 కిలోమీటర్స్ తిరిగింది. టైం వచ్చి 7:28. బ్యాక్ టైర్ అయితే కొంచెం అయితే ఎయిర్ తక్కువ ఉంది. బట్ అయితే నేనైతే మూవ్ అయిపోతున్నాను ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి అనంతపురం వరకు అయితే ఇంకా స్టాప్ ఉండదు. ఇంకా అనంతపురం అయితే రీచ్ అయిపోతాను ఇక్కడ నుంచి. ఇంకా స్ట్రైట్ మైక్ కనెక్ట్ అవ్వలేదు. మైక్ అయితే వర్క్ చేయట్లేదు. ఏమైందో తెలియదు, వాటర్ వెళ్ళిపోయాయి అనుకుంటా. నేను అయితే
ఇప్పుడు వరకు రికార్డ్ చేసినంత మైక్లో రికార్డ్ అవుతుంది అనుకున్నా, రికార్డ్ అవ్వట్లేదు. ఇంకా అనంతపురం వెళ్ళాకైతే వేరే మైక్ అయితే తీసుకోవాలి, టైప్ సి మైక్. ఈ టైప్ సి మైక్ అయితే త్వరగా దొరకట్లేదు మళ్ళీ ఎక్కడైనా. బెంగళూరు 292 కిలోమీటర్స్ ఉంది బెంగళూరు అయితే. ఇప్పుడు ఒక బంకుకి అయితే వచ్చాను, భారత్ పెట్రోలియం, ఇంకా నియర్ బై. కొంచెం ఛార్జ్ పెట్టేసుకొని ఇంక సిటీ అయితే క్రాస్ చేసేద్దామని చెప్పేసి అయితే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఛార్జ్ పాయింట్ ఉంటే కనుక ఛార్జ్ పెట్టుకోవాలి. అది కాదు, 3 పిన్ ప్లగ్ కావాలి అన్న. 3 పిన్ ప్లగ్ ఉందా ఛార్జ్ పెట్టుకోవడానికి? 3 పిన్ ప్లగ్ లేదా? జియో పంప్ ఉంది ఎదర్ ఫ్రంటా? ఓకే, రైట్ సైడ్ ఇరుకు అందులో ఛార్జింగ్ పాయింట్ కానీ ఉంది. ఇక్కడైతే ఛార్జింగ్ పాయింట్ అయితే లేదంట. సో ఫ్రంట్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా అంటే ఒక 50% ఉండగానే నేనైతే ముందు నుంచే కనుక్కోవడం చేస్తున్నాను అనమాట. ఇలా ఛార్జింగ్ పాయింట్ ఉందా, ఛార్జింగ్ పాయింట్ ఉందా. లేదంటే దగ్గరికి వచ్చాక ఒకసారి కంగారు పడే కన్నా ముందు నుంచే కొంచెం సేఫ్గా ఉండడం బెటర్ అని చెప్పేసి. ఇక్కడ ఛార్జింగ్ ప్లగ్ లేదు రాయ్యా. ఇంకా ఫ్రంట్కి అయితే మేము అయిపోతాం. ఇప్పుడు మాట్లాడేదంతా వితౌట్ మైక్లో అయితే మాట్లాడుతున్నాను, నాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకా ఫ్రంట్ విజువల్స్కి ఫ్రంట్ వెళ్ళాక అయితే మాత్రం మైక్ అయితే తీసుకుంటాను. మైక్ అండ్ మెమరీ కార్డ్ ఒకటి తీసుకోవాలి, స్టోరేజ్ కూడా ఫుల్ అయిపోయింది. అనంతపూర్ అయితే రీచ్ అయిపోయాను. ఇంకా అనంతపూర్లో ఛార్జ్ పెట్టేసుకుని ఇక్కడ ఏమైనా లొకేషన్స్ ఉంటే అవి చూసేసి నెక్స్ట్ బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోతాను ఇక్కడ నుంచి. అనంతపూర్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాను. ఛార్జింగ్ పాయింట్ వచ్చి నియర్ బై ఒకటి ఉంది. ఛార్జింగ్ పాయింట్ దగ్గర అయితే ఛార్జ్ పెట్టేసుకొని తర్వాత నేను ఇక్కడ ఏమైనా లొకేషన్స్ ఉంటే కొంచెం కవర్ చేసి అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి బెంగళూరు అయితే స్టార్ట్ అయిపోతాను. ఛార్జ్ పాయింట్ అయితే ఇక్కడ ఎక్కడో చూపిస్తుంది, బట్ ఏంటంటే ఇది చూపించినంత మట్టుకు అంత ఫేక్ చూపిస్తుంది. సార్ నేను చూసిన దాంట్లో ఇప్పటికి వచ్చి ఒక్క ఛార్జ్ పాయింట్ లేదు చూపించిన వాటిలో. వచ్చేసి అక్కడ చూపిస్తుంది. చూద్దాం ఉందో లేదా. ఇంకా లేకపోతే ఇంకొక అనదర్ పాయింట్ దగ్గరికి వచ్చి వెళ్తాను. ఏంద్రా అటు ఇటు వచ్చేస్తున్నారు. తీసేసినట్టున్నారు ఛార్జ్. ఇక్కడైతే ఛార్జర్ అయితే లేదు. చూడడం ఎక్కడ చూపిస్తుంది.
ఛార్జర్ ఫస్ట్ కాల్ చేశాను కానీ కాల్ అయితే లిఫ్ట్ చేయట్లేదు ఈయన. 24/7 అవైలబుల్ అని చూపిస్తుంది. బోర్డ్ ఛార్జర్ ఐడి అడ్రస్ అన్న పెట్టాలి కదా తను. ఓకే, ఇక్కడ ఫొటోస్లో చూడండి, ఇక్కడ ఛార్జర్ ఉంది కదా, డోర్ ఛార్జర్ ఇక్కడ ఉన్నట్టు చూపిస్తుంది కదా, అదే ఆ ఛార్జింగ్ వచ్చి 14% ఉంది. అనంతపూర్లో అయితే ఉన్నాను నేను. ఇక్కడ ఛార్జర్లు ఎత్తుక్కోవడానికే టైం పట్టేసింది. సిటీ ఎంత పెద్ద సిటీ అయ్యింది కూడా. ఇంకా ఛార్జర్ నేను వెతుకుతానే ఉన్నా, ఇంకా దొరకలేదు ఛార్జర్ అయితే. వచ్చేసి అనంతపురం క్లాక్ టవర్, అనంతపూర్ క్లాక్ టవర్ అనంతపూర్. ఉండేది ఛార్జర్ అయితే చూపించింది ఇందులో యాప్లో. ఇప్పుడైతే ఆయన అయితే చెక్ చేస్తున్నారంట, అది అమౌంట్ నేను ఎవరో చేసుకున్నారంట, అమౌంట్ రాలేదంట. సో అందుకైతే తీసి లోపల పెట్టేశారంట. పెడతా అని చెప్పేసి అన్నారు, వెయిట్ చేస్తున్నా. ఛార్జింగ్ పాయింట్ అయితే యాక్చువల్గా అక్కడ ఉండాలి. ఆయన అయితే లోపల నుంచి అయితే వైర్ బోర్డ్ అయితే పెట్టారు. దీని నుంచి అయితే ఛార్జ్ అయితే పెట్టేసాను. ఇది బోర్డ్ ఛార్జర్ అయ్యేదా అని అడుగుతున్నారు కదా, ఇది ప్లగ్ పాయింట్. ఇది వచ్చేసి మన యాప్లో అయితే స్కాన్ చేసి అమౌంట్ అయితే పే చేయాలి. లైక్ ఇది చూడండి, టైం అయితే రన్ అవుతుంది. టైం అయిపోతే మనం ఇంత టైం అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో అంత టైంకి అంత అమౌంట్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ వచ్చి నాకు 1 అవర్కి 17 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇప్పుడైతే నేను 3 అవర్స్ అయితే పెడుతున్నా. యాప్లో అయితే రన్ అవుతుంది కానీ ఇదైతే వర్క్ చేయట్లేదు, మళ్ళీ ఆగిపోయింది. ఇది వచ్చేసి ఇక్కడ కాలిపోయింది అనుకుంటా, నాకు తెలిసి కాల్ బయటకు కూడా రావట్లేదు ఇక్కడ హీట్ అయిపోయి. సో ఇంకైతే ఇక్కడ నుంచి అయితే మొత్తం లగేజ్ మళ్ళీ ప్యాక్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్ళి ఛార్జ్ అయితే పెట్టుకోవాలి. అమౌంట్ కూడా కట్ అయిపోయింది కదా, అమౌంట్ కూడా పే చేసేసాను. దానికి 2 అవర్స్ పే చేశాను. అందాక హాఫ్ అన్ అవర్ కూడా ఎక్కలే, మహా అయితే 20 మినిట్స్ ఎక్కింది. 20 మినిట్స్ ఎక్కి అయితే ఆగిపోయింది. లోపల ఇక్కడైతే నేను వీడియోస్ అయితే కాపీ పెట్టుకున్నాను ల్యాప్టాప్లో. దీనికి కూడా ఛార్జ్ లేదు, దీనికి కూడా ఛార్జ్ అయిపోయింది. ఇది వచ్చి చాలా 19% ఉంది. ఇది వచ్చేసి మొబైల్ ఛార్జింగ్ ఉంది. మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్కి వెళ్ళి అయితే
ఫ్రెండ్ ఇంకో షాప్కి అయితే ఇంకొక ఛార్జింగ్ పాయింట్కి వెళ్ళి అయితే అక్కడైతే ఛార్జ్ అయితే అవ్వలేదు అక్కడ. ఛార్జర్ ఆగిపోయింది, అమౌంట్ పోయింది. సో దారిలో ఒక బంక్లో పెట్టుకున్నా, 10% పెట్టుకున్నాను. మళ్ళీ వాళ్ళు తీసేయమన్నారు. సో ఇంకా వెంటకైతే మూవ్ అయిపోయినా. ఇంకెక్కడైనా దారిలో ఎక్కడైనా చూసి ఛార్జ్ అయితే చేసుకుంటాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే ఒక ఇంటి దగ్గర అయితే ఛార్జ్ అయితే పెట్టాను. ఒక అన్నాళ్ళు అయితే ఇచ్చారు, ఇంకొన్న అబ్బాయి ఇచ్చాడు ఛార్జ్ పెట్టుకోమని చెప్పేసి. అయితే ఇప్పుడు దాకా ఛార్జ్ పెట్టాను. దగ్గర దగ్గర 2.5 hours పెట్టినట్టున్నా. 2.5 hours దాకా పెట్టాను. సో ఇక్కడ నుంచి కొంచెం ఫ్రంట్ వరకు అయితే వెళ్ళిపోదామని విలేజ్లో అయితే. ఇక్కడ నుంచి నేను వెళ్ళే రూట్లో అయితే కొంచెం వరకు అయితే ఛార్జర్స్ అయితే లేవు. సో అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ ఒక అన్న వాళ్ళని అడిగితే పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి ఎంత లేదు, 130 kilometers ఉంది. కాకపోతే ఇక్కడ వర్షం కూడా పడుతుంది. ఫ్రంట్కి వెళ్ళే కొలది ఏమవుతుందో తెలియదు. కష్టమే ఈవీ వెహికల్స్తో. సింగిల్ బ్యాటరీ అయితే కష్టం. డబల్ బ్యాటరీ ఉంటే ఇంకా ప్రెస్ అవుద్ది, కానీ సింగిల్ బ్యాటరీతో కష్టమే చేయడం. ఫ్రంట్ వచ్చేసి అయితే వర్షం పడుతుంది. ఫ్రంట్ అది అక్కడ వర్షం ఇప్పుడు దాకా ఇక్కడ పడింది. ఫ్రంట్కి అయితే అక్కడ పడుతుంది ఈసారి. మళ్ళీ వర్షం పడితే ఇమీడియట్గా వెంటనే ఇలాగే మొత్తం ఇవన్నీ తీయాలి, జాకెట్ ఇవన్నీ. బెంగళూరుకి ఇక్కడ నుంచి వచ్చేసి 130 kilometers అయితే ఉంది. ఇంకా 130 kilometersలో అయితే బెంగళూరు అయితే రీచ్ అయిపోతాను. ఈరోజు నైట్కి కానీ లేదా రేపు ఎర్లీ మార్నింగ్ అయితే బెంగళూరులో ఉంటా. అక్కడి నుంచి మైసూర్ అనుకుంటున్నాను, చూద్దాం. ఛార్జింగ్ కొంచెం ఇబ్బంది, నేను అనుకున్నంత కాదు, కొంచెం ఇబ్బంది అవుతుంది. ఏదో చేద్దామని చెప్పేసి అయితే స్టార్ట్ చేసేసాను, కానీ కంప్లీట్ చేయాలి ఎలా అయినా అని చెప్పేసి అదొక్కటే ఉంది. అక్కడ పెట్టుకోమన్నారు ఛార్జర్, కాకపోతే అక్కడ ల్యాప్టాప్ పెట్టుకుంటే ఏమన్నా అంటారేమో అని చెప్పి అయిపోయాను. ఆల్రెడీ బండికి ఇవ్వడమే గ్రేట్, అన్నకి డబ్బులు కూడా ఇస్తా అని చెప్పేసి అన్నా, కానీ తీసుకోలేదు. సో ఫ్రంట్కి అయితే వెళ్ళిపోయి అక్కడ కలుసుకుందాం. ఇప్పుడు వచ్చేసి అయితే నేను బెంగళూరు వెళ్ళే దారిలోనే పెనుకొండ ఫోర్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది, అక్కడికైతే వెళ్తున్నాను. ఛార్జ్ వచ్చేసి 33 ఉంది. ఇది వచ్చేసి ఘాట్ రోడ్ ఎక్కాలి, బట్ అయినా సరే ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి అని చెప్పేసి ఇంకా ఛార్జ్ అయినా పర్వాలేదని చెప్పేసి వెళ్ళిపోతున్నాను. కిందకు వచ్చాక అయితే అప్పుడు చూస్తాను. ఛార్జ్ ఎక్కడ దిక్కున పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోతాను. మొత్తం కొండ ఎక్కాలి. ఇది 6 kilometers ఉంది. మరి ఫైర్ స్టేషన్ ఉంది, ఇక్కడ అడుగుదాం. ఇక్కడ ఫైర్ స్టేషన్ అయితే ఉంది, ఇక్కడ అడుగుదాము. ఛార్జ్ పెట్టుకొని ఇస్తారా, పెట్టుకొని ఈరోజు చూద్దాము. ఓకే, పెట్టుకొని ఇస్తే సూపర్. ఇంకా పెట్టుకొని ఇవ్వకపోతే ఏం చేసేదేం లేదు. ఇప్పుడైతే ఆఫ్ రోడింగ్ చేసేద్దాం, ఘాట్ రోడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేసేద్దాం. ఇందాకైతే ఎక్కువలోనే పోతా, ఇక్కడికి పోవాలనుకుంటా. లగేజ్ ఎక్కువ ఉంది, లగేజ్ తీసేద్దాం. లగేజ్తో పైకి వెళ్ళి ఎందుకు బొక్క. లగేజ్ అయితే అక్కడెక్కడ దిక్కుని పెట్టేద్దామని చెప్పి చూస్తున్నాను. లగేజ్ అక్కడెక్కడ దిక్కుని లొకేషన్లో పెట్టేసి అప్పుడైతే పైకి వెళ్తే కొంచెం బైక్ కూడా కొంచెం తేలిగ్గా ఉంటుంది కదా వెళ్ళడానికి, మూవ్ అవ్వడానికి అని. సో అలా అయితే చూద్దాం. ఈ బ్యాగ్ పట్టుకెళ్దాం.
బ్యాగ్స్ ఇక్కడ పెట్టుకోవచ్చా పైకి వెళ్ళి వచ్చేంత వరకు? అందులో ఏం లేవు, జస్ట్ ఏం లేవు. బట్ అంటే ఈవీ వెహికల్, ఇది వెహికల్ పైకి పోదు అందుకని చెప్పేసి. ఏమి ఉండవు, టెంట్ ఒకటేనే, బ్యాగ్స్ ఒకటి. కాదు, కాకినాడ, బెంగళూరు. జస్ట్ ట్రావెలింగ్ అంతే. కాకినాడ, కాకినాడ, పిఠాపురం దగ్గరేలే. ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడైతే పెట్టేశాను. ఇక్కడ నుంచి కొంచెం వెహికల్ కూడా తేలిగ్గా ఉంది, సో ప్రాబ్లం లేదు, ఈజీ. ఇప్పటికొచ్చి మన బండి ఘాట్ రోడ్ అయితే ఎక్కలే, ఫస్ట్ ఘాట్ రోడ్ అయితే ఎక్కుతుంది ఇది. చూద్దాం, మ్యాక్సిమం లగేజ్ తీస్తాం కాబట్టి ఈజీగానే ఎక్కువలో ఎక్కేస్తుందా అని అనుకుంటున్నాను. ఫస్ట్ ఎక్కువలో అయితే ఎక్కించి ట్రై చేస్తాను. ఎక్కువలో ఎక్కకపోతే అప్పుడు మనం నార్మల్ మోడ్ అయితే యూజ్ చేద్దాం. మొత్తం ఎక్కువనే 31% ఉంది. ఇంకా చూద్దాం. ఫ్రీగా వెళ్తుంది, చాలా ఫ్రీగా వెళ్తుంది లగేజ్ తీసాకైతే, ఈజీగా మూవ్ అవుతుంది. కిందకి వచ్చేప్పుడు అయితే నిజం ఈయన వచ్చేస్తుంది. ఒట్టి అమ్మ స్ట్రైట్ ఉంది ఇది, ఎక్కువలోనే ఎక్కిస్తున్నాను. ఇంకొక స్ట్రైట్ ఉంది, చాలా హైట్ ఉంది ఇది. ఒకసారి టర్న్, లొకేషన్ కూడా సూపర్ ఉంది ఇక్కడ నుంచి. స్లో అయితే ఇంకెక్కదు, ఇలా కూడా కష్టంలోనే ఉంది. మేబీ టికెట్ ఉండొచ్చు అనుకుంటున్నా, టికెట్ ఉన్నా పర్వాలేదు, వెళ్ళి చూస్తాను. అది ఫోర్ట్ బాగుంది, చాలా బాగుంది చూడడానికి. వెనుకొండ ఫోర్ట్. ఇంకా మైసూరు, ఊటీ ఉంది. ఆ రెండు లొకేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కానీ బాబా ఫీలింగ్ వెరీ ఎగ్జైటెడ్. కానీ చిన్న లిటిల్ బిట్ ఆఫ్ టెన్షన్, భయాన్ని అయితే వదిలేయడమే బెటర్లే. బొక్క ఏమవుతుంది మహా అయితే. ఛార్జింగ్ పాయింట్స్ ఒకటే కదా, తోసుకుని పోతాను అవ్వకపోతే. దీన్ని మాత్రం మొత్తం తిప్పాలి, అన్ని స్టేట్స్ తిప్పియాలి దీన్ని. నేను కొనుక్కున్న బైక్ వచ్చేసి ఫస్ట్ వచ్చి జిక్సర్, దాని తర్వాత బైక్ వచ్చేసి ఇది వెహికల్ ఓలా. టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేసేసి అక్కడి నుంచి అయితే కిందకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఈ చూడడానికి, టెంపుల్ చూడడానికి అయితే ఇక్కడ నుంచి మెట్లు ఎక్కేసి ఇలా పైకి అయితే వచ్చేసి ఇంక ఇలా పైకి అయితే వెళ్ళాలి. అమ్మా హెల్మెట్ తగిలిసిన పైన ఏదో పాడుబడిన బంగాళాలో ఉంది. ఇక్కడ నుంచి ఇలా లోపలికి ఉన్నట్టుంది. ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది, అది తెలిసి ఏదో గుడి. వచ్చి పండుగలు పడుకోవాలి. కవర్ అడుగుతాయి.
పైకి వెళ్ళేప్పటికే 32% దగ్గర నుంచి ఎక్కించడం మొదలెట్టాను పైకి. ఛార్జ్ వచ్చేసి 22% అయితే వచ్చేసింది. సాంగ్స్ వచ్చేసి స్పీకర్లో పెట్టుకున్నా. చాలా స్పీడ్గా దిగిపోయింది. పైకి వచ్చేటప్పుడు ఇంకా లగేజ్ ఉంటే ఇంకా అంతే, ఇంకా పైకి కూడా ఎక్కకపోయి ఉండే లగేజ్ ఉంటే. ఇంకా లగేజ్ లక్కీగా నేనైతే కింద పెట్టేసుకున్నాను. బట్ చూసిన ఫోర్ట్ అయితే ఇంక ఖచ్చితంగా వెళ్ళి చూసేద్దాం, టికెట్ ఉన్నా పర్వాలేదు అనుకుంటూ అయితే వెళ్ళాను. బట్ నేను చూద్దాం అనుకున్నా ఏంటి ఇలా అవుతుంది. అందుకని పైన ఒకటి ఉంది ఫోర్ట్ టైపు, ఆ పైన ఉంది. డిజైన్ కూడా ఛార్జ్ అయితే అయిపోయింది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఛార్జింగ్కి అయితే బ్యాగ్ ప్యాక్ చేసి అక్కడ అడిగి చూస్తాను. ఇప్పుడు ఎక్కడైతే పెట్టాను ఇందాక ఇంకో ప్లేస్ అయితే పెట్టాను కదా, అది ఫైర్ ఆఫీస్ అక్కడైతే అడిగి చూస్తాను. వాళ్ళు పెట్టుకోమంటే ఓకే సేఫ్, లేదు అంటే కనుక ఇంకొక లొకేషన్కి మళ్ళీ ఛార్జ్ కూడా ఎంత లేదు ఫ్రంట్కి వెళ్ళి పెట్టుకున్నామన్నా సరే చూస్తాను. వద్దంటే కనుక ఇంకా ఫ్రంట్ ఏమైనా బంచ్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి అయితే అక్కడ పెట్టుకుంటాను. బ్యాగ్స్ అయితే తీసేసుకున్నాను. అక్కడైతే పెట్టుకోవద్దని చెప్పేసి అయితే అన్నారు. సో మనం ఇంకా ఏదో ఛార్జ్ పాయింట్ ఏదో ఉంది చూసి అక్కడ పెట్టేద్దాం. ఇక్కడ ఒక ఛార్జర్ ఉంది, ఛార్జింగ్ పాయింట్ 3 పిన్ ప్లగ్ ఒక్కటి ఉంటే చాలు, మనకి ఇంకేమో అవసరం లేదు. అక్కడైతే చూసాను, ఉందో లేదో తెలియదు కానీ ఇక్కడైతే ఛార్జింగ్ అనుకుంటాను, చూద్దాము. ఉంటే కనుక ఛార్జ్ పెట్టుకొని అమౌంట్ అయితే ఎంతో కొంత ఇచ్చేస్తాను. ఇక్కడ ప్లగ్ బాక్స్ అయితే చూసాను, ప్లగ్ బాక్స్ అయితే వచ్చి చాలా పెద్దది ఉంది, కానీ ఇందులో కరెంట్ ఉందో లేదో తెలియదు. ఇప్పుడు వచ్చి పెనుకొండ ఊర్లో అయితే ఉన్నాను. పెనుకొండ ఊర్లో అయితేనే ఇక్కడైతే ఛార్జింగ్ అయితే పెట్టాను. ఇక్కడ ఒక మీ బిల్డింగ్ షాప్ దగ్గర అయితే ఛార్జ్ అయితే పెట్టేశాను. నేను వచ్చేసి వీడియోస్ అయితే ఎడిట్ అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు అయితే